హాయ్ అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నది మన నందికొట్కూరు మండలంలోని చాముండి ఫంక్షన్ హాల్లో మన ప్రకృతి వ్యవసాయం స్టాల్ గురించి మొత్తం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం స్టాల్ ఏర్పాటు చేశాము. ఇది స్పెషల్గా ఎందుకంటే ఉమెన్స్ డే రోజు స్పెషల్గా ఇవన్నీ మన మహిళల సామర్థ్యం ఎలా ఉంది, మహిళలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాని గురించి ఈ విధంగా స్టార్ట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆడవాళ్ళు అంటే అంత చులకన కాదు. ఆడవాళ్ళకున్న శక్తి ఇంకొకరికి లేదు, చెయ్యలేరు కూడా. ఆడవాళ్ళు అనుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. వాళ్ళు ముందుకు అడుగు వేశారంటే ఖచ్చితంగా అవుతుంది. ఇది కాదు, మీ వల్ల రాదు అనే మాటనే లేదు. వాళ్ళు అన్నారంటే ఇంకా ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఆడవాళ్ళు. ఆడపిల్ల అంటేనే ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చేంత అదిగా మనం భావిస్తాము. తల్లిదండ్రులకు ప్రేమ, ఆనందం ఎంతో ముఖ్యంగా ఆడపిల్ల అంటేనే. చిన్నప్పటి నుంచి కుటుంబ విలువలు నేర్చుకుంటుంది. భవిష్యత్తులో మంచిగా ఎంత బాగా ఎదగాలి అనేది పునాది తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటూ ఒక గృహిణిగా ఆ ఇంటికి ఏ విధంగా ఒక ఇంటి బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చాలి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వంటలు, పిల్లలు, ఎన్నో బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవడము, కుటుంబ సభ్యులతో ఆరోగ్యం మంచిగా అలవాటు చేసుకోవడము. ఒక అక్క లేదా చెల్లి అయినా సరే, అక్క అంటే సహాయం చేసే వ్యక్తిగా ఉంటుంది. ఎందుకంటే చిన్నవాళ్ళకు బాగా మార్గం చూపేటట్టు. మనం చెల్లి అంటేనే ఇంటికి ఆనందం, ఆడపిల్ల అంటేనే ఆనందం. ఆ విధంగా అన్నదమ్ములతో ప్రేమగా ఉండడం, కుటుంబ బంధాలు పెంచుకోవడము. తల్లి అంటే త్యాగానికి ప్రతిరూపం. ఆ తల్లి పిల్లల కోసం తన సుఖాలను, దుఃఖాలను వదులుకుంటూ, తన ప్రేమను, సంసారం అంతా మార్గం చూపించుకుంటూ పిల్లల విజయానికి మూలం తల్లి. ఒక మహిళ జీవితంలో చాలా పాత్రలు పోషిస్తూ వస్తూ ఉంటుంది. కూతురు, అక్క, భార్య, తల్లి, ఇలాంటి పాత్రలు అన్నీ తను మోసుకుంటూ బాధ్యతగా త్యాగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం చూస్తాం, మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మహిళ అంటే కుటుంబానికి శక్తి. అసలు ఎన్నో త్యాగాలు చేసుకుంటూ, ఎన్నో విజయాలు సాధిస్తూ, తన పిల్లల కోసం, తన కుటుంబం కోసం ఎంతో కొంత అయినా సరే ముందుకు వెళ్తూ ఉండాలనే ఆశతో, ఏవో ఒక పని చేస్తూ ఉండాలనే ఆశతో ఇంత అదిగా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం చెప్పుకోవడంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో ఓపికతో, ఓర్పుతో అన్నీ వాళ్ళు పండించిన కూరగాయలు కానీ, ఆకుకూరలు, వాళ్ళు తయారు చేసిన జీవామృతాలు, మన పంటలకు ఏ విధంగా ఏవేవి కావాలి అని, ఎంత మోతాదులో ఏ కషాయాలు కొట్టాలి, ఎప్పుడు ఏ పంట, ఏ పురుగు వస్తే ఏది స్ప్రే చేయాలి అనే దాంతో అందరూ కష్టపడి తీసుకొని వచ్చి ఇక్కడ స్టాల్గా ఏర్పాటు చేశారు. వీటన్నింటి కోసమని మనము ఈ విధంగా ఇక్కడ మొత్తం మన నందికొట్కూరుకు సంబంధించిన స్టాల్స్ ఇవన్నీ చాలా బాగా తీసుకొచ్చారు. చాలా బాగా పెట్టారండి. అన్నీ చాలా బాగున్నాయి. కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు, పువ్వులు అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చారు. స్టాల్గా ఏర్పాటు చేశారు. మన ఆరోగ్యము ఎవరి చేతిలో లేదు, ఆ ఇంటి స్త్రీ చేతిలోనే ఉంటుంది. అందుకోసమని స్త్రీయే మూలం, స్త్రీయే మన జగతికి. ప్రతి ఒక్కటి స్త్రీ ఒక్కటి స్టార్ట్ చేసిందంటే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ నుంచి తెలుసుకుంటూ అలవాటు పరుచుకుంటూ ఉంటారు. అందుకోసమని స్త్రీకి ఉన్న విలువ ఎవ్వరికి లేదు. అందుకు ప్రకృతి వ్యవసాయం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, మన ద్వారా మనమే ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని. ఎలా ఉంది ఇక్కడ స్టార్ట్ చేసిన స్టాలు, ఏ విధంగా ఉంది? మీరు ఏమైనా ఈ విధంగా సొంతంగా తయారు చేసి స్టాల్గా రూపొందించి ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టారా? చెప్పండి.